ఇంటర్నెట్లో ఒక రహస్య ప్రపంచం ఉంది. ఒక చీకటి కోణం. అక్కడ నేరస్తులు గుప్తంగా పనిచేస్తారు. ట్రేస్ చేయలేని లావాదేవీలు జరుగుతాయి. మరికొన్ని అత్యంత భయానక ఘటనలు ఎప్పటికీ బయటకు రాలేదు. స్వాగతం డార్క్ వెబ్ కి. ఇది ఒక అండర్ గ్రౌండ్ డిజిటల్ విశ్వం. ఇక్కడ అనామకత రాజ్యమేలుతుంది. నిజం కల్పిత కంటే వింతగా ఉంటుంది. నిజంగా డార్క్ వెబ్లో ఏమి జరుగుతుంది? ఎవరినైనా ట్రాక్ చేయగలమా? కొన్ని నేరాలు ఎందుకు ఎప్పటికీ పరిష్కరించలేకపోయారు? ఇవన్నీ ఈ వీడియోలో వెల్లడించబోతున్నాం. సిద్ధంగా ఉండండి. ఇది ఒక ఊహించని ప్రయాణం. మీరు రోజు ఉపయోగించే ఇంటర్నెట్, గూగుల్, యూట్యూబ్, సోషల్ మీడియా, సర్ఫేస్ వెబ్ అని పిలుస్తారు. దీని కింద డీప్ వెబ్ ఉంటుంది. ఇందులో ప్రైవేట్ డేటాబేస్లు, బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. మరి అంతకంటే లోతుగా డార్క్ వెబ్ ఉంటుంది. ఇది సాధారణ బ్రౌజర్లతో కనిపించదు. దీనికోసం టోర్, ది ఆనియన్ రూటర్ లాంటి ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరం. దీనివల్ల యూజర్ ఐడెంటిటీ పూర్తిగా రహస్యంగా ఉంటుంది. డార్క్ వెబ్ అనేది చట్టవిరుద్ధమైన, కనిపెట్టుటకు వీలుకాని జోన్ అని చాలామంది నమ్ముతారు. కానీ వాస్తవానికి ఇప్పటికీ ట్రాక్ చేయబడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీరు డార్క్ వెబ్లో ట్రాక్ చేయబడగలరా? డార్క్ వెబ్ పూర్తి ప్రైవసీ కోసం డిజైన్ చేయబడింది. అయితే ఇది తప్పనిసరి కాదు. ప్రపంచంలోని శక్తివంతమైన నిఘా సంస్థలు దానిని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. డార్క్ వెబ్లో ట్రాకింగ్ కోసం నిపుణులు ఉపయోగించే పద్ధతులు ఏమిటి? టెక్నిక్ 1, అండర్కవర్ ఏజెంట్లు నేరస్తులతో కాంటాక్ట్ చేసి వారి మర్మాలను బయటపెడతారు. టెక్నిక్ 2, హనీపాట్స్ నకిలీ డార్క్ వెబ్సైట్ల ద్వారా నేరస్తులను ఉచ్చులో పడేస్తారు. టెక్నిక్ 3, బ్లాక్చెయిన్ ట్రాకింగ్ క్రిప్టోకరెన్సీ లావాదేవీలను వెతుకుతారు. టెక్నిక్ 4, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ఎనాలిసిస్ అక్రమ కార్యకలాపాలను కనుగొనడానికి మేగా డేటాను విశ్లేషిస్తారు. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కొన్ని నేరాలు పూర్తిగా కనిపెట్టలేని విధంగానే ఉన్నాయి. దర్యాప్తుదారులను అయోమయానికి గురిచేస్తున్నాయి మరియు నేరస్తులను స్వేచ్ఛగా వదిలివేస్తున్నాయి. ఇప్పుడు ఎవరు నిందితులను ట్రాక్ చేయలేనంత పర్ఫెక్ట్గా అమలు చేయబడిన నేరాల గురించి మాట్లాడుదాం. మిస్టరీ నెంబర్ 1, సిసాడా 3301 మిస్టరీ. దశాబ్దంగా ఇంటర్నెట్ను ఒక అపురూపమైన మిస్టరీ వెంటాడుతోంది. సిసాడా 3301. ఇది 2012 జనవరి 4న ప్రారంభమైంది. ఒక హ్యాకర్ ఫోరంలో అనామక ఇమేజ్ పోస్ట్ చేయబడింది. ఇందులో రహస్యమైన సందేశం ఉంది. వేలాది మంది దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అంతలోనే అది ఆగిపోయింది. పజిల్ ముగిసింది. కానీ దానిని పరిష్కరించిన వారు కొందరే. కానీ వారికి ఏమయిందో ఎవరికీ తెలియదు. సిసాడా 3301 చివరి ధృవీకరించబడిన పజిల్ 2017లో కనబడింది. కానీ ఈ రోజుకి కూడా సిసాడా 3301 నిజంగా ఏమిటో ఎవరికీ తెలియదు. ఇది ఒక పరీక్ష, ఒక రహస్య సమూహమా, లేక మనం అర్థం చేసుకోకూడదనుకున్న ఒక ప్రయోగమా? ఆ రహస్యం ఇంకా పరిష్కారం కాలేదు. బహుశా అది ఇప్పటికీ ఒక వెంటాడే కథలా మిగిలిపోయి ఉండవచ్చు. మిస్టరీ నెంబర్ 2, సిల్క్ రోడ్ సామ్రాజ్యం మరియు మిస్సింగ్ బిట్కాయిన్లు. ఒకప్పుడు చీకటి వెబ్లో లోతుగా రాస్ ఉల్బ్రిక్ట్ అని పిలువబడే ఒక వ్యక్తి పాలించిన సామ్రాజ్యం ఉండేది. సిల్క్ రోడ్ మీరు బిట్కాయిన్తో ఏదైనా కొనుగోలు చేయగల భూగర్భ మార్కెట్. మాదక ద్రవ్యాలు, నకిలీ ఐడీలు, హ్యాకింగ్ సాధనాలు. కానీ 2013లో ఎఫ్బిఐ దానిని మూసివేసి ఆరోపించిన సూత్రధారి రాస్ ఉల్బ్రిచ్ట్ను అరెస్టు చేసింది. కానీ ఇక్కడ రహస్యం ఉంది. వేలాది బిట్కాయిన్లు అదృశ్యమయ్యాయి. కొన్ని హ్యాక్ చేయబడ్డాయి, కొన్ని దొంగలించబడ్డాయి మరియు కొన్ని ఎప్పుడూ కనుగొనబడలేదు. ఈ రోజు వరకు వాటిని నిజంగా ఎవరు తీసుకెళ్లారో ఎవరికీ తెలియదు. దాన్ని ఒక దొంగ ఏజెంట్ తీసుకెళ్లాడా? లేక రహస్య హ్యాకర్ తీసుకెళ్లాడా? లేదా ఇంకా ఎవరూ దానిని కనుగొనలేదా? కానీ దాని పురాణం మరియు దాని తప్పిపోయిన నిధి ఇప్పటికీ ఇంటర్నెట్ను వెంటాడుతోంది. మిస్టరీ నెంబర్ 3, ది రెడ్ రూమ్ మిత్.
ఒక శాపగ్రస్తమైన వెబ్సైట్, ఒక ప్రాణాంతకమైన లైవ్ స్ట్రీమ్, మరియు డార్క్ వెబ్ను ఇప్పటికీ వెంటాడే ఒక భయంకరమైన పురాణం. రెడ్ రూమ్స్, లైవ్ టార్చర్ ఫర్ పే స్ట్రీమ్లు అనే పుకార్లు సంవత్సరాలుగా డార్క్ వెబ్ను వెంటాడుతున్నాయి. అధికారిక కేసులు ఏవీ ధృవీకరించబడనప్పటికీ హింసాత్మక చర్యలను అభ్యర్థించడానికి వినియోగదారులు క్రిప్టోకరెన్సీని బిడ్ చేసినట్లుగా చెప్పబడుతున్న ఆందోళనకరమైన వెబ్సైట్లు కనుగొనబడ్డాయి. అవి నిజమా, లేదా ఇదంతా భయంకరమైన పురాణమా? కొన్ని పురాణాలు పురాణాలుగానే మిగిలిపోతాయి, కానీ డార్క్ వెబ్లో మనకు నిజంగా ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఇప్పుడు డార్క్ వెబ్ ఎందుకు ఉపయోగించబడుతుంది అనే అంశానికి వెళ్దాం. డార్క్ వెబ్లో ఉన్న ప్రతిదీ చెడ్డది కాదు, ఇది వీటికి కూడా ఉపయోగించబడుతుంది. జర్నలిజం, ఎడ్వర్డ్ స్నోడెన్ వంటి విజిల్బ్లోయర్లు రహస్య పత్రాలను లీక్ చేయడానికి దీనిని ఉపయోగించారు. ప్రైవసీ ప్రొటెక్షన్, అణచివేత పాలనలలోని ప్రజలు ప్రభుత్వ నిఘా నుండి తప్పించుకోవడానికి డార్క్ వెబ్పై ఆధారపడతారు. లీగల్ మార్కెట్ ప్లేసెస్, కొందరు దీనిని ప్రైవసీ ఈమెయిల్ సేవలు మరియు ఫోరన్ల కోసం ఉపయోగిస్తారు. ప్రతి నైతిక ఉపయోగానికి ఎదురుగా 10 అక్రమ ఉపయోగాలు ఉంటాయి. అదే దీనిని అత్యంత ప్రమాదకరంగా మారుస్తుంది. ఇంటర్నెట్లో దాగవున్న చీకటి ప్రపంచం అది. అక్కడ చట్టాలు లేవు, మరియు ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన నేరాలు జరుగుతాయి. ఇవి డార్క్ వెబ్లో బయటపడిన కొన్ని నిజమైన అక్రమ కార్యకలాపాల ఘటనలు. నెంబర్ 1, ది ఆల్ఫాబే బస్ట్ 2017. ఒక రహస్య సామ్రాజ్యం, సిల్క్ రోడ్ కంటే పెద్ద మార్కెట్ స్థలం, మరియు డార్క్ వెబ్ను కుదిపేసిన నాటకీయ తొలగింపు. ఒకప్పుడు డార్క్ వెబ్లో అతిపెద్ద అక్రమ మార్కెట్ ప్లేస్గా ఉన్న ఆల్ఫాబే మాదకద్రవ్యాలు, ఆయుధాలు, దొంగలించబడిన డేటా మరియు సైబర్ క్రైమ్ సేవలకు నిలయంగా ఉండేది. కానీ 2017 సంవత్సరాలలో ఊహించలేనిది జరిగింది. 2014 సంవత్సరాలలో ప్రారంభించబడిన ఆల్ఫాబే డార్క్ వెబ్లో అతిపెద్ద బ్లాక్ మార్కెట్గా మారింది. ప్రతిరోజు మిలియన్ల కొద్ది బిట్కాయిన్ ప్రాసెసింగ్ జరుగుతోంది. సిల్క్ రోడ్ మాదిరిగా కాకుండా ఆల్ఫాబే పెద్దది, మరింత సురక్షితమైనది మరియు ట్రాక్ చేయడం దాదాపు అసాధ్యం అని దాని సృష్టికర్త భావించారు. జూలై 2017లో ఎఫ్బిఐ నేతృత్వంలోని ఒక అంతర్జాతీయ టాస్క్ ఫోర్స్ ఒక భారీ సైబర్ ఆపరేషన్లో ఆల్ఫాబేను కూల్చివేసింది. దీని వెనుక ప్రధాన సూత్రధారి అలెగ్జాండర్ కేజెస్ అనే కెనడియన్ వ్యక్తి. అతను థాయిలాండ్లో లక్షాధికారి జీవితాన్ని గడుపుతున్నాడు. అతను తెలివైనవాడినని అనుకున్నాడు. ఇన్వెస్టిగేటర్స్ తని తప్పులను గుర్తించే వరకు. కేజెస్ ఒక సాధారణ తప్పు చేశాడు: ఆల్ఫాబే స్వాగత ఇమెయిళ్లలో తన వ్యక్తిగత ఇమెయిల్ను ఉపయోగించడం. ఎఫ్బిఐ అతన్ని ట్రాక్ చేసి అరెస్టు చేసింది. కేజెస్ను థాయిలాండ్లో అరెస్టు చేశారు. కానీ అతన్ని అప్పగించే ముందు అతను తన జైలు గదిలో చనిపోయి కనిపించాడు. అది ఆత్మహత్య, లేక అంతకు మించి మరేదైనా జరిగిందా? నేటికీ ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఆల్ఫాబే పోయింది, బిలియన్ల కొద్దీ అక్రమ లావాదేవీలు అదృశ్యమయ్యాయి, మరియు డార్క్ వెబ్ మళ్లీ ఎప్పటిలాగే లేదు. కానీ ప్రతి తొలగింపుతో ఒక కొత్త మార్కెట్ ఉద్భవిస్తుంది. నెంబర్ 2, మారియానాస్ వెబ్. డార్క్ వెబ్ కన్నా లోతైన రహస్య ప్రపంచం. డార్క్ వెబ్ కంటే లోతైన ఇంటర్నెట్ స్థాయి ఉందని కొందరు నమ్ముతారు. దీనిని మరియానా వెబ్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రభుత్వాలు వర్గీకృత డేటాను నిల్వ చేస్తాయి, ఆధారిత సూపర్ కంప్యూటర్లు కార్యకలాపాలను నిర్వహిస్తాయి, మరియు మానవాళి యొక్క చీకటి రహస్యాలు దాగి ఉంటాయి. సిద్ధాంతాలు మరియు కథలు ఉన్నప్పటికీ మరియానా వెబ్ ఉనికిని నిరూపించే ధృవీకరించబడిన ఆధారాలు లేవు. కొందరు ఇది ఒక మోసమని, వినోదం కోసం లేదా భయపెట్టడానికి సృష్టించబడిన పురాణమని అంటున్నారు. మరికొందరు ఇది నిజమైనదని, ఇంటర్నెట్ యొక్క లోతైన అంతరాలలో దాగ ఉందని, ప్రజలకు అందుబాటులో లేదని నమ్ముతారు. మరియానా వెబ్ గురించి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించిన వారు ఇప్పటివరకు కనుగొనబడలేదని కొందరు అంటున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం: అది నిజమో లేదా కేవలం కల్పితమో, అది ప్రపంచం యొక్క ఊహలను ఆకర్షించింది. నెంబర్ 3, ది అసాసినేషన్ మార్కెట్స్. ఇంటర్నెట్ యొక్క చీకటి మూలల్లో అజ్ఞాతం రాజ్యమేలుతున్న చోట కొన్ని వెబ్సైట్లు హత్యకు కాంట్రాక్టులను అందిస్తున్నట్లు తెలిసింది. హత్య మార్కెట్లు అని పిలవబడేవి. మీరు ఒకరి ప్రాణానికి బిట్కాయిన్ బహుమతిని ఇవ్వగల వెబ్సైట్ను ఊహించుకోండి. ఆశ్చర్యకరంగా
ఈ మార్కెట్లు డార్క్ వెబ్లో కూడా ఉన్నాయి. కొన్ని వాస్తవ హత్యలు వాటితో ముడిపడి ఉన్నాయి. ఒక కేసులో యూరోపియన్ రాజకీయ నాయకుడిపై హత్యాకాండ ఉత్తర్వు ఉందని ఆరోపించారు. దీని మూలాన్ని అధికారులు ఎప్పటికీ గుర్తించలేకపోయారు. ఈ మార్కెట్ల నుండి విజయవంతమైన హిట్ల కేసులు ఏవీ నిర్ధారించబడనప్పటికీ భయం మరియు కుట్ర వాటిని లోతైన వెబ్ యొక్క భయంకరమైన పురాణంగా మారుస్తూనే ఉన్నాయి. డార్క్ వెబ్ ఇంటర్నెట్లోని ఒక గుప్త భాగం, చాలా మంది చూడని ప్రపంచం. ఇది రహస్యమయమైనది, అనామకమైనది మరియు కొన్నిసార్లు వివాదాస్పదమైనది. కానీ డార్క్ వెబ్ భవిష్యత్తును ఎలా మార్చుతోంది అనే విషయం మీకు తెలుసా? సాంకేతికత అభివృద్ధి చెందుతున్నట్లుగా డార్క్ వెబ్ కూడా అభివృద్ధి చెందుతోంది. సైబర్ నేరం హ్యాకర్లు ఇప్పుడు గుర్తించలేని దాడులను ప్రారంభించడానికి ఉపయోగిస్తున్నారు. క్వాంటమ్ ఎన్క్రిప్షన్ త్వరలో నేరస్తులను ట్రాక్ చేయడం అసాధ్యం కావచ్చు. డార్క్ వెబ్తో భవిష్యత్తులో ప్రభుత్వం మూసివేయలేని అనేక వికేంద్రీకృత మార్కెట్లు పెరగవచ్చు. క్రిప్టోకరెన్సీ షాడో ఎకానమీ బిలియన్ల కొద్దీ అక్రమ మార్కెట్ల ద్వారా ప్రవహిస్తుంది. ఇది సమాంతర ఆర్థిక వ్యవస్థగా మారగలదా? డార్క్ వెబ్ మన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందా లేదా అనేది ప్రశ్న కాదు. అది దానిని ఎంతవరకు నియంత్రిస్తుంది అనేది ఇప్పుడు ప్రశ్న. డార్క్ వెబ్ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి. ఇది గోప్యత కోరుకునే వారికి ఒక ఆశ్రయం. కానీ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నేరస్తులకు కూడా ఒక భద్రతా స్థలం. అది పెరిగే కొద్దీ మన జీవితాలపై, మన ఆర్థిక వ్యవస్థపై మరియు ప్రపంచ భద్రతపై కూడా దాని ప్రభావం పెరుగుతుంది. ప్రశ్న ఏమిటంటే, తదుపరి దానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ వీడియో పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం రూపొందించబడింది. ఇది డార్క్ వెబ్ను ఉపయోగించడానికి ఎవరిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో లేదు. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మీరు పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఉన్నారా? దానికి సంబంధించిన కొత్త వీడియో రావాలంటే మీ స్పందన ఎంతో ముఖ్యమైనది. మీరు ఇచ్చే ప్రతి లైక్, షేర్ మరియు కామెంట్ మా కోసం చాలా విలువైనది. ధన్యవాదాలు. మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.